కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పార్టీ సంస్థాగత వ్యవహారాలు చర్చించేందుకు జనసేన సన్నద్దమైంది. సైన్యంతో సేనాని పేరుతో విశాఖ వేదికగా ఈ నెల 30న విస్తృత స్థాయి సభ నిర్వహించనుంది. 3 రోజుల పాటు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, పార్టీ నాయకత్వంతో జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. కూటమి సర్కారు పనితీరు, రాజకీయ సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డ కేడర్లో పునరుత్తేజం తీసుకురావడమే విస్తృత స్థాయి సమావేశం లక్ష్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ సాగర తీరం మరో కీలక రాజకీయ సభకు వేదికగా నిలిచింది. సేనతో సేనాని పేరుతో ఈ నెల 30న జనసేన విస్తృత స్థాయి సమావేశం జరపనుంది. చారిత్రక ఇందిరా ప్రియదర్శిని ఇండోర్ స్టేడియంను వేదికగా ఎంచుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి 15,000 మందికి పైగా క్రియాశీలక సభ్యులు ఈ సభకు హాజరవుతారు. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత సంస్థాగత అంశాలను సమీక్షించుకునేందుకు సన్నద్దమయ్యింది. 3 రోజుల పాటు జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలోనే ఉండనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను జనసేన ప్రకటించింది. సభా ప్రాంగణంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకత్వంతో కలిసి సేనతో సేనాని పోస్టర్ రిలీజ్ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. అనంతరం స్టేడియంలో పరిస్థితుల్ని పరిశీలించారు. బహిరంగ సభ ద్వారా క్యాడర్కు పవన్ కళ్యాణ్ కీలక దిశానిర్దేశం చేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం, పార్టీ పరంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అనుసరించాల్సిన విధానాలు, ఇలా కీలకంగా ఈ సభ జరగనుంది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో జరుపుకున్న సభ తప్ప మా జన సైనికులకి, వీర మహిళలకి వాళ్ళతో కూర్చుని చర్చించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వీటిపైన సమాచారం తెప్పించుకోవాలి, అర్థం చేసుకోవాలి, మరింత మెరుగైన పరిపాలన అందించాలనే ఆలోచన మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో ఉంది. ఆ సమయం ఇప్పుడు కేటాయించుకొని ప్రత్యేకంగా 3 రోజులు విశాఖపట్నంలో 28వ తారీఖున లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఉదయం 9ంటికి ప్రారంభమై అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న కార్యవర్గాన్ని అందరినీ కూడా ఆహ్వానించి మధ్యాహ్నం నుంచి వాళ్ళతో సమావేశం. 3 రోజుల పాటు పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 28న పార్టీ లెజిస్లేచర్ మీటింగ్ ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారంకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానిపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారు. 29న యువత, విద్యావంతులు, మేధావులతో భేటీ ఉంటుంది. అలాగే మొదటి నుంచి పార్టీ కోసం పోరాటం చేసిన వాళ్లను నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసి సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించింది గ్లాస్ పార్టీ. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మెరుగైన సదుపాయాలు, ఉపాధి మార్గాలు, పర్యాటక అభివృద్ధి, పేదరిక నిర్మూలనలో భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై అభిప్రాయాలను సేకరిస్తారు.